అట్లాగే ఫోన్లు రావడం, వీడియోలు ఆగిపోవడం జరుగుతుందండి. ఏరోప్లేన్ మోడ్లో పెడితే ఏమవుతుందో అని చెప్పేసి ఏరోప్లేన్ మోడ్లో పెట్టడం లేదు. పాపం ఎవరు ఏ కష్టంలో ఉన్నారో తెలియదు కదా. ఓం స్వాహ ఆవిహం ప్రాణప్రతిష్ఠే నమః యంత్రప్రతిష్ఠే నమః. ఓం రుద్రాయ చ వీరభద్రాయ చ కాలభైరవాయ చే నమః. ఓం తిరుముఖే నమః. ఓం స్వాహ విట్యం తిరుముఖం స్వాహ ఆవిహం. ఓం సర్వదేవతావశీకరణం సర్వరోగనివారణం సర్వశక్తిం హీనం మమాయ స్వాహ. ఓం క్షేత్రపాలకే నమః. జయ సాయి. ఆ దారుని తెల్లదారం కింద ఉంది. ఓం మమాయ స్వాహ. ఓం శక్తిస్వరూపిణ్యే నమః స్వాహ. ఓం రుద్రాయణ్యే నమః స్వాహ. ఆవిహం. ఓం క్లీం క్లీం హైం సర్వణభవాయ నమః. ఓం సర్వణభవ మమ వసు వసు స్వాహ. ఓం అండరండ బహిరండ చండ ప్రచండ ఉద్దండ కోలాహల ఘోర శత్రు సంహార యోగాసన క్రియా కృపా దయాకర. ఓం నమో నమః శివాయ. హనుమంతవస్య స్వాహ. ఓం యజ్ఞఫలే అశ్వమేధఫలే. ఓం గంగాజలస్నానఫలే కాశీక్షేత్ర ప్రయాణఫలే నమః. అరుణాచలలింగేశ్వర ప్రయాణే నమః స్వాహ. దర్శన స్వాహ. ఓం దర్శన స్వాహ. ఓం మెట్యం. ఓం మమాయ స్వాహ. ఓం రుద్రాయ చ వీరభద్రాయ చ కాలభైరవాయ నమః. ఓం సర్వదేవతావశీకరణాయ నమః స్వాహ. ఆవిహం రుద్రాణ్యే నమః స్వాహ. హైగ్రీవ హైగ్రీవ మమాయ చ మమాయ చ. ఓం అందే అందిని నమః. సప్తవారాహి స్వర్ణవారాహి రుద్రవారాహి కర్ణవారాహి. ఓం సంతానవారాహి. ఓం సర్వదోష నివారణే నమః స్వాహ. ఆవిహం స్వాహ. ఆవిహం స్వాహ. ఓం స్వాహ మమాయ స్వాహ. ఓం అరుణాచలగిరిదర్శనే నమః స్వాహ. ఆవిహం. ఓం మండలదీక్షే నమః స్వాహ. ఆవిహం. కుమారసంభవ్యే నమః స్వాహ. ఆవిహం. ఓం క్షేత్రపాలకే నమః కాలభైరవే నమః. ఓం కాశీక్షేత్ర దర్శనం స్వాహ. ఆవిహం శక్తిహం రుద్రాణి ఏ నమః మమాయ స్వాహ. వసి వసి స్వాహ. ఓం హ్రీం హ్రీమాయ నమః స్వాహ. ఓం లీలాప్రసాద్ వశీకరణం. ఓం సర్వదేవతం రక్షం రక్షం రక్షితం స్వాహ. ఆవిహం. ఓం ప్రాణప్రతిష్ఠకరే విజయే తపశ్కరే విద్యాపర్వతశ్రేణే శ్రీలంకద్వీపే జంబోద్వీపే. ఓం వింధ్యాపర్వతశ్రేణే. ఓం అష్టమమే నమః. ఓం ఆరోగ్యాభివృద్ధిరస్తు శుభం భూయాత్. ఓం సర్వదేవతావశీకరణమస్తు సర్వరోగనివారణమస్తు. ఓం మమాయ స్వాహ. మమాయ స్వాహ. మమాయ స్వాహ. ఓం మమాయ స్వాహ. ఓం
नमो कात्यायिन्ये नमः। ॐ कामरूपिण्ये नमः। ॐ विद्यारूपिण्ये नमः। ॐ गृहरूपिण्ये नमः। ॐ आरोग्यरूपिण्ये नमः। ॐ अन्दिनि नमः। ॐ जम्बे जम्बिनि नमः। ॐ रुन्दे रुन्दिनि नमः। स्वाहा आदिहं ममाय स्वाहा ममाय स्वाहा। ॐ क्लीं ग्लीं ऐं ममाय स्वाहा। ॐ रुद्राणी शाम्भवी भैरवी। ॐ एकनेत्रे नमः। ॐ त्रिनेत्रे नमः। ॐ चतुर्भुजे नमः। ॐ चतुर्मुखे नमः। ॐ अष्टदलपद्मनिवासिन्ये नमः। स्वाहा आदिनं लीलाप्रसादे आवाहयामि आवाहयामि। आरोग्याभिवृद्धिरस्तु धनधान्यसिरिसम्पदाभिवृद्धिरस्तु। ममाय स्वाहा ममाय स्वाहा। आदितं रुद्राणि स्वाहा। ॐ क्लीं ऐं ॐ शक्तिसम्पन्ने नमः। आवाहयामि। ॐ आरोग्याभिवृद्धिरस्तु। ॐ श्रीं क्लीं ममाये नमः। सर्वनभवाये नमः। सर्वरोगनिवारणार्थं व्यापाराभिवृद्धिरस्तु धनधान्यसिरिसम्पदस्तु। लक्ष्मीं उत्तरायणं कुबेरं स्वाहा। आभितं रुद्राणि नमः। स्वाहा स्वाहा ममाय स्वाहा ममाय स्वाहा ममाय स्वाहा। ॐ ऐग्रीव ऐग्रीव नमो अन्दिनि नमः। जम्बे जम्बिनि नमः। ॐ अधिष्ठानदेवते नमः। ॐ महागणाधिपतये नमः। स्वाहा आदिहं ॐ कात्यायिन्ये नमः। स्वाहा ॐ क्लीं सर्वनभवाये नमः। रुद्राय च वीरभद्राय च कालभैरवाय च नमः। तिरुमुखं स्वाहा। आविं सर्वरोगनिवारणं सर्वदेवतावशीकरणं स्वाहा। आदिं ममाये नमः। स्वाहा। ॐ क्लीं ग्लीं गिं गमाये नमः। स्वाहा। आदिपुं स्वाहा आदिपुं स्वाहा। ॐ वसन्ते नमः। वसन्ताय नमः। प्राणप्रतिष्ठकरिणे नमः। अधिष्ठानदेवते नमः। सप्तवाराये नमः। दुर्गे नमः। शाम्भव्ये नमः। भैरव्ये नमः। त्रिलोचने नमः। त्रिकण्ठिने नमः। नारायणे नमः। नमोस्तुते नमः। स्वाहा आविं ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा। आरोग्याभिवृद्धिरस्तु सर्वरोगनिवारणमस्तु। विजये तपस्करिणे नमः। शक्तिं बीजं ममायं स्वाहा।
ఓ అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః స్వాహా మయస్కరాయ చే నమః ఓం హైగ్రీవాహోం స్వాహా. కొంతమంది తాయెత్తులు రాయాలండి, 8 మందికి తాయెత్తులు రాయాలి. ఆ తాయెత్తులు రాస్తున్నాను. యంత్రాలు ఏం రాయట్లేదు. ఆ ఊరు ఈ ఊరు అంతా తిరిగి సికింద్రాబాదు, హైదరాబాదు, అటు ఇటు అంతా తిరిగేసి వచ్చా. లోపలికి సరిగా ప్రాణం బాగాలేదండి. పొద్దున ఒక్క దుక్కుకు మాత్రమే పోయాను. అట్లాగే హైదరాబాద్లో ఒక పెద్ద ఆవిడికి, అంటే మా సిస్టర్ వయసు ఉంటుంది, ఆరోగ్యం బాగాలేదు. కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యాయి. మెయిన్ తన కోసం వెళ్ళానండి. నాకు తెలిసి ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి ఉండాలి. ఒక మా సిస్టర్ వాళ్ళ తోడికోడలు అనుకోండి, పాపం ఇంప్రూవ్ అయ్యి ఉండాలి. ఓకే, నా పని అయింది. కొంచెం హెడేక్గా ఉందండి, సరిగా నిద్ర కూడా లేదు. టీ తాగుతున్నాను టైం టు టైం అండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, తప్పదు నాకు ఈ పని. విషయం అయితే అదండి. దయచేసి ఎవరైనా ఒక మాట మాత్రం చెప్తాను, వినండి. ఆపదుంటే, మీకు ఆరోగ్యపరంగా బాగాలేకపోతే, హాస్పిటల్లో కుదరకపోతే, ఎవరన్నా బాబాల్ని కలిసేటప్పుడు ఇంటి పేరు, గోత్రం దయచేసి ఇవ్వద్దు. ముందు అక్షరం మాత్రం ఇవ్వండి. అంటే నా పేరు విజయ్ అని చెప్పండి. దాన్ని బట్టి జాతకం వస్తుంది. మీ ఇంటి పేరుతో అవసరం లేదు, మీ గోత్రంతో అవసరం లేదు. బాబాల్ని కలిసేటప్పుడు ఒక గుడిలో మాత్రమే మీరు గోత్రనామాలు చెప్పాల్సి ఉంటుంది. ఇంటి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అడిగితే పంతులు గారు చెప్పాలి, అదే ధర్మం, శాస్త్రం. అంతే తప్ప బాబాల దగ్గర, మాంత్రికుల దగ్గర, మాలాంటి వాళ్ళ దగ్గర మంత్ర శక్తులు ఉంటాయండి. కొంతమంది ఫేక్ గాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పి పెద్ద ఉపయోగం లేదు. కానీ సగం నేర్చుకొని వచ్చేస్తూ ఉంటారు. సగం అంటే పూర్తిగా దైవత్వం కోసం మాలాగా 20 సంవత్సరాలు చేసేవాళ్ళు ఉంటారు. 5-6 సంవత్సరాలు క్షుద్రోపాసన తొందరగా జరిగిపోతుంది. శ్మశానమే కాబట్టి ఏ ఊళ్ళైనా చేసుకోవచ్చు. దాన్ని పర్టికులర్గా గురువు ఉండక్కర్లేదు. దానికి ఒక్క మంత్రం తీసుకొని చేస్తే చాలు, సర్వం సిద్ధిస్తాయి వాళ్ళకి. కాకపోతే వీళ్ళు చెడ్డ పనులు మాత్రమే చేస్తారు, అవతల వాళ్ళని హింసించడానికే చేస్తారండి. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలానే పర్టికులర్గా అని చెప్పలేను. నెల్లూరులో అయితే లేరండి. చెడు చేసినా మంచి చేసినా నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి ఎవరు మీ ఊర్లో, నాకు చాలా ఫోన్లు వచ్చినాయి ఏంటి చెప్తున్నాను. తెలంగాణ ఎక్కువగా ఉందండి. హైదరాబాదు, సికింద్రాబాదు, ఉప్పలు, మెచ్చళ్ళు, మెదక్కు నాకు వచ్చిన కాల్స్ హెవీగా. అదొకటి కర్నూలు, నంద్యాల, అనంతపురము, రాజంపేట, బద్వేలు, కోరుమావిళ్ళ, కోయిలగుట్ల, బనగానపల్లి, యాగంటి దాకా ఇటుపక్క వచ్చి కాళహస్తి, ఇంకా చాలా చాలా ఊర్లు ఉన్నాయండి. పలంనేరు, అరగొండ, సత్తుకుప్పం, గాజులపల్లి, బంగారపాలెం, ఇలా చాలా కాల్స్ వస్తున్నాయి. వైజాగ్ పక్క అయితే కొంచెం తక్కువగా ఉన్నాయండి. కానీ కోయోళ్ళు మాత్రం చేస్తున్నారు. అక్కడ కోయి వైద్యం అంటే కొంచెం వరకే ప్రభావం ఉంటుంది. అది వనదేవతల వల్ల చేపిస్తారు. అది అంత ప్రభావం చూపించవయి. అవి ఆకుపచ్చలతో చేస్తారు. వాళ్ళు చేసేది ఎక్కువ వశీకరణ అంటే మందు పెట్టడం లాంటివి. మనం అంటాం కదా, మందు పెట్టేసరేదని. అది అక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఈ తాంత్రిక విద్య అయితే జరగదండి. ఈ తాంత్రికం అనేది ఏంటంటే ఒక విద్య. మాది అలా కాదండి. వామాచారం, దక్షిణాచారం, షాడోపచారం 3 రకాలు ఉంటాయి. దీంట్లో ప్రథమము అంటే శక్తిపీఠమైన అమ్మవారు ఎలాగైనా మీరు పూజించండి, ఎక్కడైనా పూజించండి. అమ్మవారి దీపానికి ఆర వస్తుంది. అదే అమ్మవారి గుడికి మేము వెళ్తే అమ్మవారి గర్భగుడిలో ఉన్న
మనల్ని చూడగానే మంత్రం చదవగానే ఆవిడే బయటకు వస్తుంది. అమ్మవారైనా అయ్యవారైనా స్వామివారైనా 30 కోట్లకు పైగా ఉన్నాయండి మంత్రబీజాలు. దాన్ని పూర్వగంధం అంటారు. ఎవరికి తెలియనంతవరకు నేను రివీల్ చేయట్లేదు. నేను ఏదైనా ఫ్యాక్ట్గా చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను. ఎవ్వరూ కూడా ఏ యూట్యూబర్ అయినా చూడండి, వెనక నుంచి వాయిస్ ఇస్తున్నాడే తప్ప ఫేస్ చూపించి మాత్రం ఖచ్చితంగా ఇవ్వట్లేదు. నమ్మొద్దు, డబ్బులు మోసపోవద్దండి దయచేసి. ఈ నిమ్మకాయ లిఫ్టింగ్ అని ఒక అబ్బాయి నాకు చేశాడు. అది కావాలంటే నేను రియల్గా చూపిస్తానండి. నిమ్మకాయ లిఫ్టింగు ఏం లేదండి, అంత గుండు సూది చిన్నవి ఉంటుంది చూసారా, పిన్ను. ఆ నిమ్మకాయ గుచ్చి నల్ల దారం ఒకటి కట్టి మనకి మిషన్కి వస్తాయి కింద రోల్ చేసుకునేది రౌండ్గా. వినాయక చవితికి లాకులు కడతారు చూడండి, తాళ్ళు ఎట్లా లాక్కునేదాన్ని, రోలింగ్ బావిల్లో వేస్తారు, చిలుక అంటారు దాన్ని. అలాంటి చిన్నవి వస్తాయి. దాన్ని ఏం చేస్తారు, మధ్యలో ఇంకో దారం కడతారు. ఆ దారాన్ని ఈ దారాన్ని జాయిన్ చేసి వాడు లిఫ్ట్ అన్నప్పుడు అది లిఫ్ట్ అవుతుంది, డౌన్ అన్నప్పుడు డౌన్ అవుతుందండి. అదే దగ్గరికి పోయి చూపించమని చెప్పండి. లేదా అదే నిమ్మకాయ లిఫ్టింగ్ చేసినాడు మరి అయితే చుట్టూ కూడా తిప్పాలి కదా, చుట్టూ తిరగమని చెప్పమని ఒకసారి అడగండి, తిప్పగలడేమో. చుట్టూ తిరిగితే ఆ హోల్ అనేది ఊడిపోద్ది అనమాట. నిమ్మకాయ ఆ వెయిట్కి ఏం చేస్తుందంటే, ఒకటి తాడైనా దిగిపోద్ది, 2 మొనకేసి ఉంటారు కదా, వాడు గుచ్చిన దగ్గర నుంచి దిగిపోయి పట్టన పడిపోద్ది. ఈ నిమ్మకాయ విద్యలు అవి నమ్మవద్దండి. ఒక నిమ్మకాయ విద్య అంటే ఒక దుర్గాదేవికి ఉపాసన చేసిన ఒక శక్తివంతమైన పూజకు మాత్రమే 16 నిమ్మకాయలు పెడతారండి. 16 నిమ్మకాయలో 6 నిమ్మకాయలు గాల్లో ఆటోమేటిక్గా లేస్తాయండి. అది హోమం చేసినప్పుడు మాత్రమే, రుద్రహోమం అంటారు దాన్ని. అమ్మవారిని ఆవాహన చేస్తే అది పీఠాధిపతులు ఎక్కువగా చేస్తారండి, మేము తక్కువగా చేస్తాము. అంటే అంత స్టేజ్కి మాకు వచ్చు, మేము లేపగలమండి. కానీ చుట్టూ తిరుగుతాయండి, చుట్టూ తిరిగి ఒక ఆరాలాగా స్టార్ట్ అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చే ఆరా ఈ ఆరా కాదు, అసలు మనిషికి కళ్ళు కూడా పోతాయి, అంత పెద్ద ఆరా వస్తుంది. కానీ అక్కడ ఉన్నవాడు మాత్రం శక్తిహీనుడు ఉండడు, అతి భయంకరమైన శక్తి కలిగి ఉంటాడు. అంటే మీరు నా శక్తి తక్కువ అంచనా వేసుకో ఉండొచ్చు, నేను ఇలా కామన్గా ఉన్నాను కాబట్టి నేను చేస్తానండి. యాగఫలం నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, టైం కూడా మీకు వేస్ట్ చేస్తున్నాను. మీరు డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. చాలామంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు, ఈ లిఫ్టింగ్లు అంటే ఏంటండి, అది ఇది వీళ్ళంతా ఏంటంటే ఈ నిమ్మకాయ లిఫ్టింగ్ చేస్తే గుప్త నిధులు లాంటివి లిఫ్టింగ్ చేయాలని చెప్పేసి మనుషులను ఒక 10 మందిని 5 మందిని గ్యాదర్ చేసుకొని వాళ్ళ కాడ డబ్బులు పెట్టుబడి కింద పెట్టుకొని వీళ్ళు సగం తినేసి అదిగో ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉందంటే, అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎవడో నిజం ఉండదు, ఎవడది అబద్ధం ఉండదు. అదిగో నేను చూస్తానంటే అక్కడ సౌండ్ వచ్చిందంటే అక్కడ ఏమి ఉండదు. వీడు ఏం చేస్తుంటాడు, నిమ్మకాయ లిఫ్టింగ్ చేసినాడు, ఏదైనా ఇత్తల చెంబు తీసుకుపోయి 1 సంవత్సరం కిందలో 6 నెలల కింద ఆడ బాధేస్తుంటాడు. ఆడకు పోయి పలానా చోట ఇది ఉంది అంటాడు. చూస్తే దాంట్లో ఏమి ఉండవు, బొగ్గులు ఉంటాయి, బొగ్గులో మట్టో ఏముంటాయి. ఒరే ఇది లంకి బింది అనుకున్నాను, నాకు కనపడిపోయింది అంటాడు. సరే ఏదో ఒకటి కనపడిందిగా, రేపు నిజమైంది కనపడుతుందిలే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వీడు అడిగినంతా దోచిపెడతా ఉంటారు. ఇక్కడ భార్య పిల్లల్ని వదిలేస్తారు, మంగళసూత్రాలు, తాళ్ళు, చేతిలో గాజులు, కాళ్ళు గొలుసులు అన్నీ తీసుకుపోతారు. ఇల్లు వాకులు అమ్మేసుకుని వాడి చుట్టూ గిర్రని తిరుగుతూ ఉంటాడు. వాడు తెచ్చి ఈ సొమ్మంతా తెచ్చి ఆ పలానా ఊరికి పోయి చూసి రావాలా, పలానా దగ్గర ఉందంటే అక్కడ ఉందంటే ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ సొమ్మంతా తిని మా మాయ స్వాహ అని చెప్పి వాళ్ళు చెప్తే 4 నీళ్లు జల్లేసి తరిమేస్తాడు. ఏం దొరకలేదు ఎక్కడే అని. అప్పుడు వీళ్ళేమో కూటికి లేకుండా అయిపోతారు, వాడేమో కుబేరుడు అయిపోతాడు. ఇది ప్రాసెస్. దయచేసి నమ్మొద్దండి. ఎవరికైనా మీ పేరు మాత్రమే చెప్పండి. నా విషయానికి వస్తే మాత్రం జన్మ నక్షత్ర రీత్యా నేను తీసుకోనండి. ఒట్టి మీ అక్షరం మాత్రమే తీసుకుంటా, పేరులో మొదటి అక్షరం మాత్రమే తీసుకుంటాను. ఎవరికైనా ప్రూఫ్ కావాలి, ఎవరికైనా ఏదైనా చేశారు అని మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా కాల్ చేయండి. వితౌట్ కాస్టే కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఇది కూడా సలర్ పెన్, వితౌట్ కాస్టే కాబట్టి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. మినిమం 1/2 అవర్ ఇస్తానండి.
నేను ఇక్కడ నుంచే మీ చేత వశీకరణ చేయించగలనండి. నేను ఇక్కడే ఉంటా, మీ చేత వశీకరణ చేపిస్తా. లాస్ట్గా అడుగుతున్నాను, ఒక్కటి క్లారిటీగా చెప్పండి. నేను యంత్రాలు రాసేది మీరు చూశారు, ఆరాలు వచ్చేది మీరు చూశారు, యంత్రానికి ఆరాలు వచ్చి ట్యూబ్ లైట్లు పగిలిపోయేది కూడా మీరు చూశారు, దెయ్యాలను పెట్టేది చూశారు, ఆత్మలను వశీకరణ చేసేది చూశారు, భగవంతుడు స్వయంగా నవ్వడం చూశారు. అవి చూపించాను కదా మీకు డైరెక్ట్గా కదా. ఇవన్నీ నేను చేస్తున్నాను కదా. ఈ రోజుల్లో యంత్రాన్ని ఏ గురువు కాడికైనా పోండి, అది హైదరాబాద్ పోండి, సికింద్రాబాద్ పోండి, ఉప్పల్ పోండి, ఇంకెక్కడికైనా పోండి, మీకు మంచి గురువు ఒక యంత్రం ఇంటికి రాసిమ్మని చెప్పి అడగండి. వాడు బయట కొనుక్కొని వస్తే ముద్ర వేసి ఉంటుంది, దానికి ప్రాణప్రతిష్ఠ ఉండదు. అయాంటి కొని తెచ్చుకుంటే మీరు రివర్స్లో పనిచేస్తాయి, ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ ఉండదు వాటికి. యంత్ర ప్రతిష్ఠ అంటే ఒక యంత్రం ఉంటుంది, ఖాళీ యంత్రం. మీకు చాలాసార్లు వీడియోలో చూపుతారు ఖాళీ యంత్రాలు, నేను గీసేటప్పుడు కూడా చూసుంటారు మీరు. ఆ యంత్రాన్ని నిష్టగా నియమంగా ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ టైం వరకు దాని మించి రాయకూడదు. మళ్ళీ సగంలో అయినా ఆపేయాలి, మళ్ళీ పక్క రోజు మొదలు పెట్టుకోవాలి తప్ప మళ్ళీ నైట్ 1 గంట నుంచి కాకుండా 2:30 నుంచి తెల్లవారు 5:30 వరకు మొదలుపెట్టుకో 6 గంటల దాకా కూడా చేసుకోవచ్చు, సూర్యుడు వచ్చేదాకా చేసుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నము 3:30 నుంచి సాయంత్రం అశ్వనీ దేవతలు తిరిగే టైం ఉంటుంది, ఆ టైం వరకు కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యలో 7-8 మధ్య ఇంకా స్టార్ట్ చేయకూడదు ఏదని. ఆ యంత్రం రాసి ఆరాధించే శక్తి నా ఒక్కడి దగ్గరే ఉంది, నేను ఒక్కడనే ఉన్నా. ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళంతా కాశీ, గయా, వారణాసి, హిమాలయచల, నేపాల్ అని చెప్పేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు సన్యాసించారన్నమాట. నేను గృహస్థు తీసుకున్నాను, అంటే ఫ్యామిలీతో ఉండి అందరికీ అన్ని చేయాలి. సన్యాసించడం అంటే ఎక్కడికి పోయినా అఘోరాల్లోనూ నాగసాధువుల్లోనూ దైవత్వంగా ఇంకా అక్కడే వాళ్ళు మంత్రోచ్చారణ చేసుకుంటా కాలభైరవుడిని, వారాహీదేవిని ఆవాహన చేసుకొని వాళ్ళ శక్తుల్ని పెంచుకొని వాళ్ళు ఇంకా మానవ ప్రయత్నం ఏమి ఉండదు వాళ్ళకి. తన మన అక్క చెల్లి తమ్ముడు ఈ బంధాలు ఏమి ఉండవు వాళ్ళకి. సరేనా అండి, అది విషయము. దయచేసి ఎవరు పేరు చెప్పొద్దు. ఒక క్వశ్చన్ మాత్రం అడిగాను కదా, దానికి ఎవరైనా రిప్లై ఇచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి. ఒక అబ్బాయి నన్ను అడిగాడు, ఇట్లా నిమ్మకాయ లిఫ్టింగ్ చేసే మా విద్య ఉందా, మీరు నేర్పిస్తారని. ఆయన అది ఫేక్ రా బాబు, కావాలంటే నీకు రియాలిటీ కావాలంటే దగ్గర చూపిస్తాను నీకు. అదే దగ్గరికి పోయి ఆ నిమ్మకాయ ఎదురుగా పెట్టి వీడియో తీయమని చెప్పండి, ఎప్పటి తీయడు. మినిమము 300-200 అడుగుల, అంటే 200 అడుగులు 100 అడుగులు గ్యాప్లో పెట్టి వీడియోని జూమ్ చేసి తీస్తాడు. అప్పుడు కానీ అయితే దారం కనపడదు. అదే డైరెక్ట్గా పోయి వాడి ముందు పెట్టి తీయమని చెప్పండి, లిఫ్టింగ్ చేయమని చెప్పండి, నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తాను. అది ఛాలెంజ్ చేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్తున్నారండి, మీరు వినట్లేదు. ఉన్నాయి కొన్ని రెమెడీస్ ఏంటంటే సైన్స్ ప్రకారం వాడుతున్నారు, కొన్ని రెమెడీస్ నిజంగా వాడుతున్నారు. పొటాషియం అనే ఒకటి ఉంటుందండి, దాన్ని ఏం చేస్తారు, కొబ్బరికాయలో పెడతారు, దాని మీద కర్పూరం పెడతారు లోపల ముచ్చుకు పైన. వీళ్ళు రాగానే దాని మీద పసుపు నీళ్ళు చల్లుతారు. నేను కూడా చూశానండి, మామూలుగా వెళ్ళి చూశాను. పొటాషియం తెలుసా మీకు, పటపట పేలుతుంది. అది మనం చిన్న టపాసులు వేసినట్టు పొటాషియము, కార్బన్ డైఆక్సైడ్ ఏదో ఉంటుంది. అది నాకు పెద్దగా ఐడియా లేదు, మీరు బాగా చదువుకోండి, మీకు అర్థం ఏంటంటే. నేను చదువుకున్నాను కానీ నేను అంత పర్టికులర్ లేదు, నాది ఏదైనా ఒరిజినలే ఇక్కడ. అందుకే లైవే చూపిస్తాను, ఏదైనా సరే వీడియో నేను స్టార్ట్ చేశానంటే అక్కడ లైవే చూపిస్తాను. అదే ప్రాసెస్. మెయిన్ ఆ ముచ్చుకుంటాడు, కొబ్బరికాయ పైన ముచ్చుకుంటుంది, దాని మధ్యలో దోపుతాడు చిన్న చిన్న పులుకుల కింద పెట్టేసి దాని మధ్యలో కర్పూరం పెడతాడు. అది ఏంటంటే వీళ్ళు వచ్చే ఎవరన్నా కస్టమర్ వస్తారు కదా, వాళ్ళని భయపెట్టడానికి ఆ కొబ్బరికాయ తీసుకుంటాడు. కొబ్బరికాయ దెబ్బరా అంటాడు, ఎవరిని, శిష్యుని.
వాడొక శిష్యుడు అనమాట. వాడు కొబ్బరికాయ తెస్తాడు, దాని లోపల ఇవి ఉంటాయి, ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు అనమాట. ఆ కొబ్బరికాయ తేగానే దాని మీద వాటర్ చల్లుతారు. వాటర్కి ఆ రియాక్షన్ ఎలా ఉంటుందంటే పటపట పటపట అని షార్ప్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? షార్ప్ వస్తుంది. షార్ప్ వచ్చినప్పుడు ఈ కర్పూరం అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు దాంట్లోంచి నిప్పు పొగ రెండు వస్తాయి. మీకు ఎవరో ఏదో చేసేసారు, మీకు ఎవరో ఏదో పెట్టేశారు, లక్ష అవుద్ది, లేదా మీరు చచ్చిపోతారు, అది ఇది అని చెప్తారండి. ఇది సైన్స్ ప్రకారంగా చేసేదన్నమాట. మన జన విజ్ఞాన వేదికలో కూడా మన వాళ్ళు, మన హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన, చాలా పాజిటివ్గా చూపిస్తుంది ఆయన. కావాలంటే ఆయన కనుక్కోండి. ఇలాంటి ట్రిక్లు పేరు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదండి, నిజం నమ్మండి, మంత్రాన్ని నమ్మండి, దైవాన్ని నమ్మండి, నమ్మకుంటే మనిషిని నమ్మండి, అంతే తప్ప ఇలాంటి ఫేక్గా నమ్మకండి దయచేసి. వినండి. ఉంటాను, సోదనుకోవద్దు. మీ డబ్బులు మీ కష్టము పోకూడదని అతను ఎవరో చెప్తారు చూడండి, కళ్యాణ్ జ్యువెలర్సో లేకపోతే లలిత జ్యువెలర్సో తెలియదు, డబ్బులు ఎవరికి ఊరికే రావని. నిజంగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి. అతను తన మాట దేనికి చెప్పాడో మనకు తెలియదు, మనకి తెలుసు ఆ ముందు నుంచి ఆ మాట. డబ్బులు ఊరికనే ఎవరికి వస్తున్నాయి? ఏమన్నా చెట్లు దాస్తున్నాయా? తెల్లారి ఉదయం 7 గంటలకు పోతే బేల్దారి మేస్త్రి రాత్రి 7 గంటలకు వస్తే ఎప్పుడు ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎక్కడ కాలు జారద్దో తెలియదు, ఏ నెచ్చిన మీద నుంచి పడిపోతాడో తెలియదు. 700 కూలీ, లేదంటే 1000 రూపాయలు. మేస్త్రి అయితే 1000, కూలీకి పోయేవాడికి 700. ఆ రోజు ఏదైనా కాలు చేయి ఇరిగితే దానికి 7000 ఖర్చు, అంటే పావలాకి 30 ఖర్చు అన్నమాట. మరి అయితే అందరికీ చేసేవాడు ప్రజాసేవ చేయొచ్చు కదండి. అంత శక్తి ఉన్నవాడు ప్రజాసేవ చేయొచ్చు కదా. చేయరు. ఎందుకు చేయరు? ఒకసారి ఆలోచించండి. మనం పులుల్లాగున్న ఇంట్లో భార్య కాడ బిడ్డల కాడ పుల్లా బతుకుతున్నా వాళ్ళలాంటి వాళ్ళ కాడ గొర్రెలమే తెలుసా. ఆ గొర్రెలు వచ్చి, ఆ పులొచ్చి గొర్రె, ఆ గొర్రె మన పులులు లాంటి వాళ్ళని గొర్రెలు చేసి ఆడిస్తుంది. ఆ ఆటకి మనం తందానా వేస్తున్నాం. ఇది ఎవరికైనా తగలియండి, నాకేం భయం లేదు, ఎందుకంటే నా కాడ ఉన్న శక్తులు నాకు సరిపోతాయి. నా ఇంటి గుమ్మం అవసరం లేదండి. నేను గట్టిగా తలుచుకుంటే ఒక చీపురు పుల్ల తీసుకొని వాడి పేరు తెలిసి ఇలా ఇరిస్తే చాలు, అవతల వాడు స్వాహ 6 అడుగులు గుంట. అది ఈరోజు సీరియస్గా చెప్తున్నానండి. చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అందువల్ల చెప్తున్నాను. ముందు 1కి 4 సార్లు నాదైనా సరే వీడియో ఫస్ట్ నుంచి చూసి మీకు నమ్మకం కలిగిన తర్వాతే నాకు కాల్ చేయండి, లేకపోతే దయచేసి ఫోన్ చేయొద్దు. ఒక ఆవిడ రాజంపేట మొన్న కుక్క కలిసిందని ఫోన్ చేస్తున్నాం. ఇంజక్షన్ ఎక్కడ వేయాలంటే రాజంపేట ఎక్కడ, నెల్లూరు ఎక్కడ అంటే 400 కిలోమీటర్లు. అక్కడికి పోయి కుక్క కలిసిందానికి మందు ఇవ్వాలంట. మందు అయితే నా కాడ ఉంది, ఇస్తాను. ఒకదానికే సరిపోద్ది, ఒక డోస్కే సరిపోద్ది. అక్కడికి పోయి 250 రూపాయలు ఇస్తే 4 ఇంజక్షన్లు ఇస్తారు కదా, వీక్లీ 170 రూపాయలేమో. అలాంటి వాటికి చేయకండి, విసిగీయకండి. చిన్న చిన్న సమస్యలు అవి మీరు చూసుకోండి. కుక్క కలిసింది, నక్క కలిసింది, పిల్లి కలిసింది, ఇవే సమస్యలు. భార్యాభర్తలు విడిపోతున్నారా, అది సమస్య. బిడ్డలు అన్యాయం అయిపోతున్నారా, అది సమస్య. పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టలేదా, అది సమస్య. పెళ్ళిళ్ళు కావట్లేదా, ఎన్ని సంబంధాలు వచ్చినా అది సమస్య. తల్లిదండ్రి ఆరోగ్యం సరిలేదా, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదా, అది సమస్య. ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి, కానీ ఎతకాలి, కానీ ఎత్తే చోటుని ఎతకాలి. సరేనా అండి? ఉంటాను. కాల్ వస్తుంది. ఈ కాల్ వచ్చితే మళ్ళీ కట్ అయిపోద్ది. మళ్ళీ 2వ వీడియో పెట్టాను, సారీ. బాయ్. ఏమనుంటే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. బాయ్ ఎవ్రీవన్. సర్వే జన సుఖినో భవంతు. అష్టైశ్వర్య ఫల సిద్ధిరస్తు. ఆరోగ్యాభివృద్ధిరస్తు. మమాయ స్వాహ.